కొంతమందిని ప్రజల మీద సైన్యాధిపతులుగా నియమించి వాళ్ళందరినీ పట్టణపు గుమ్మాలకు వెళ్ళే రాజవీధుల్లోనికి రమ్మని చెప్తే వాళ్ళందరూ రాజైన హిజ్కియా దగ్గరికి వస్తారు. వారు వచ్చినప్పుడు మీరు దిగులు పడకండి, ధైర్యం విడిచిపెట్టొద్దు, మనకు సహాయం చేయటానికి, మన యుద్ధాలను జరిగించటానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్తారు. జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచారు. హిజ్కియా పరిపాలించేటప్పుడు 14వ సంవత్సరంలో సన్హెరీబు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలను, షోమ్రోను కూడా ముట్టడి వేసిన తర్వాత ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకు వచ్చి వాటిని పట్టుకుంటాడు. ఈ విషయం హిజ్కియాకి తెలిసి లాకీషు పట్టణంలో ఉన్న అషూరు రాజు దగ్గరికి తన దూతలను పంపి, నా వలన తప్పు జరిగింది, నా దేశం నుండి నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎంత పన్ను విధిస్తే అంత పన్ను కడతానని చెప్తారు. అది విన్న అషూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండిని, 60 మణుగుల బంగారాన్ని పన్ను కట్టాలని చెప్తే హిజ్కియా యెహోవా మందిరంలోను రాజనగరులోను ఉన్న వస్తువులలోనూ తనకు కనబడిన వెండి అంతటినీ కూడా అతని యొద్దకు పంపిస్తాడు. ఆ రోజున హిజ్కియా దేవాలయపు తలుపులకు ఉన్న బంగారాన్ని, తాను కట్టించిన స్తంభాలకు ఉన్న బంగారాన్ని తీయించి అషూరు రాజుకి ఇచ్చేశారు. హిజ్కియా ఇచ్చినవి అన్నీ తీసేసుకొని అషూరు రాజు యెరూషలేములో ఉన్న హిజ్కియా మీద యుద్ధానికి బహు గొప్ప సమూహంతో పంపిస్తారు. వారు యెరూషలేము మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ దగ్గరకు వచ్చి రాజును పిలిపిస్తారు. హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రి అయిన షెబ్నా, రాజపు దస్తావేజుల మీద కాపలావాడైన ఆసాపు కుమారుడైన యోవాహును రాజు వారి యొద్దకు పంపిస్తారు. అప్పుడు రబ్షాకే తన దగ్గరకు వచ్చిన వారిని చూసి, ఈ మాటలు హిజ్కియాకు చెప్పండి, మహారాజైన అషూరు రాజుగారు నీకిలా చెప్పమని పంపించారు. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పాదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ ఆలోచనైనా నీ బలమైన వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నువ్వు నమ్ముకున్నావు కదా. మా దేవుడని యెహోవాను మీరు నమ్ముకొనిచున్నామని మీరు నాతో చెప్తారేమో. సరే, యెరూషలేము అందున్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలాలను బలిపీఠాలను పడగొట్టారో ఆయనే కదా యెహోవా. కాబట్టి ఆలోచించి అషూరు రాజైన నా ఏలిన వానితో పందెం వెయ్యి. 2000 గుర్రాల మీద రౌతులను ఎక్కించడానికి నీకు శక్తి ఉంటే నేను వాటిని నీకు ఇస్తాను. అప్పుడైనా నా యజమానుని సేవకులలో అత్యంత అల్పుడైన అధిపతిని నువ్వెలా ఎదిరిస్తావు? రథాలను రౌతులను పంపుతాడని ఐగుప్తు రాజును ఆశ్రయం చేసుకున్నాం. అయినా యెహోవా సెలవు పొందకుండానే నేను నీ దగ్గరికి వచ్చానా? లేదు. ఈ దేశం మీదకి వెళ్ళి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్తారు. ఈ మాటలన్నీ అషూరు రాజు చెప్పారని హిజ్కియాతో చెప్పండి అని వచ్చిన వారికి చెప్తారు. అప్పుడు హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాహు వారి మాటలు విని, నీ దాసులమైన మాకు సిరియా భాష వచ్చు కాబట్టి సిరియా భాషలో మాట్లాడండి. ప్రాకారం మీదనున్న ప్రజలు వింటున్నారు కాబట్టి యూదుల భాషతో మాట్లాడకండి అని రబ్షాకేతో చెప్తారు. అయితే రబ్షాకే, నువ్వు చెప్పిన మాటలు వినడానికి నా యజమానుడు నీ యజమానుని దగ్గరికి నీ దగ్గరికి నన్ను పంపించాడా? వారి మలాన్ని వారే తిని వాళ్ళ మూత్రాన్ని వాళ్ళే తాగేటట్లుగా నా దగ్గరికి వచ్చిన మీరు, ప్రాకారం మీద కూర్చున్న ఆ ప్రజలు కూడా అలానే చెయ్యాలని నన్ను పంపించాడు కదా అని వారితో చెప్పి పెద్దగా అరుస్తూ మళ్ళీ యూదా భాషలో, మహారాజైన అషూరు రాజు చెప్పే మాటలు వినండి. హిజ్కియా మాటలు విని మోసపోవద్దు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే శక్తి మీ రాజుకు లేదు. యెహోవా పేరు చెప్పి అందరినీ నమ్మించి యెహోవా మనల్ని విడిపిస్తారు. ఈ పట్టణము అషూరు రాజు చేతిలో నుండి విడిపించబడుతుంది అని హిజ్కియా చెప్తున్నాడు కదా. హిజ్కియా చెప్పిన మాట మీరు వినకండి. నాతో సంధి చేసుకొని యెరూషలేములో నుండి మీరు బయటకు వచ్చేసి నా దగ్గరికి వస్తే మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములు, అంజూరపు చెట్టు ఫలములను తింటూ తన బావి నీళ్లు తాగుతూ ఉండొచ్చు. మీరు చావకుండా బ్రతికుండాలంటే మేము వచ్చి మీ దేశం లాంటి వేరొక దేశానికి, అంటే గోధుమలు, ద్రాక్షరసము, ఆహారము, ద్రాక్ష చెట్లు, ఒలివ తైలము, తేనె ఉండే దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. అక్కడికి వచ్చి మీరు అక్కడ సుఖంగా నివసించవచ్చు. కాబట్టి యెహోవా మిమ్మును విడిపిస్తాడని హిజ్కియా మీకు చెప్పే మాటలు మీరు వినొద్దు.
ఆయా ప్రజల దేవతల్లో ఏదైనా తన దేశాన్ని అషూర్రాజు చేతిలో నుండి విడిపించిందా? హామాతు దేవతలు, అర్పాదు దేవతలు, సెపర్వాయిము దేవతలు, హేనా, ఇవ్వా అనువారి దేవతలు ఏమైపోయాయి? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించగలిగిందా? ఇవన్నీ చేయలేనప్పుడు, ఈ దేవతలన్నీ చేయలేనప్పుడు యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును అసలే విడిపించలేడు అని రబ్షాకే మాట్లాడుతూ ఉంటాడు. ఈ రబ్షాకే ఎన్ని మాట్లాడినా మీరు ప్రత్యుత్తరం చెప్పొద్దు అని హిజ్కియా ముందుగానే చెప్పారు కనుక ప్రజలు ఎంత మాత్రం కూడా సమాధానం చెప్పకుండా అలా వింటూనే ఉన్నారు.